హలో అండి అందరికీ. ఇవాళ టాపిక్ వచ్చేసి సైనసైటిస్. టాపిక్ కన్నా ముందు మనం ఒకటి మాట్లాడుకుందాము. నేను ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే, ఎవరికైనా కామన్ పీపుల్కైనా ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజీజ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలి. సో ఆ మాత్రం మనకు హెల్త్ కాన్షియస్నెస్ అని ఉండాలి అని నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వద్దాము. సైనసైటిస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీకు ఇట్లా లైక్ పార్ట్స్ ఇచ్చాను కదా, ఆ పార్ట్స్ని ఫ్రంటల్, ఇథమోయిడ్, మ్యాక్సిలరీ అంటారు ఆ సైనస్ని. ఆ సైనస్లో ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే, అలర్జీస్ కండిషన్ వల్ల, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోతుంది. మళ్ళీ దీని కాజెస్ ఏంటి? కాజెస్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, అలర్జిక్ ఇన్ఫెక్షన్స్, స్ప్రేస్ వల్ల కావచ్చు, లేకుంటే నాజల్ పాలిప్స్ అంటే ముక్కుల్లో చిన్న చిన్న పుండ్లు అవ్వడం అయినా, డిహైడ్రేషన్ అంటే బాడీ హైడ్రేట్ లేకపోవడం వల్ల అయినా కావచ్చు. ఈ సైనసైటిస్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. ఆ పార్ట్స్లో ఫ్లూయిడ్ అనేది నిండిపోతుంది. ఎందుకు? మన ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ యాక్టివేట్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ రాగానే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. సో దీని కాజెస్ ఏంటి? దీని కాజెస్ చూస్తాం. మన సింటమ్స్ ఏంటి అంటే, మ్యూకస్, నాజల్ మ్యూకస్, ఊకే ముక్కులో నుంచి ఒక ఫ్లూయిడ్ రావడం కానీ, టూతేక్ అంటే పంటి నొప్పి రావడం కానీ, ఫేస్ పెయిన్ అవ్వడం కానీ, ఫీవర్ రావడం కానీ, కాఫ్ రావడం కానీ, బ్యాడ్ బ్రీత్, మన నోటి నుంచి దుర్వాసన రావడం కానీ, ఏదైనా ఫుడ్ స్మెల్ లేకపోవడం కానీ, చలి పెట్టడం కానీ, ఒక్కొక్కసారి ఇయర్ పెయిన్ కూడా రావచ్చు. ఇవన్నీ సిమ్టమ్స్ అండి. సిమ్టమ్స్ అంటే ఆ సైనసైటిస్ సూచనలు. ఓకేనా? సైనసైటిస్ సూచనలు అన్నీ ఇవ్వనండి, ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ దీని ట్రీట్మెంట్ ఏంటి? మళ్ళీ ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చలికాలం రాగానే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్వీట్స్ కానీ, కూల్ థింగ్స్ కానీ, కూల్ ఫుడ్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, కేక్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, కూల్ షవర్ కానీ, చల్లనీళ్ళతో స్నానం చేయడం, ఇవన్నీ మానేయండి ఫస్ట్. మీకు ఆల్రెడీ తెలుసు ఇట్లా నాకు ఎఫెక్ట్ అవుతుందని. ఫస్ట్ ఇవన్నీ మానేసి డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. ఇలా వచ్చినప్పుడు కొంచెం స్టీమింగ్ పట్టండి. థ్యాంక్ యూ. అండ్ ఒక్క నిమిషం, స్టీమింగ్తో పాటు మీరు బయటికి వెళ్ళినప్పుడు, కూల్ వెదర్ ఉన్నప్పుడు కొంచెం చెవులు కాటన్ పెట్టుకోండి, కొంచెం వెచ్చగా ఉండేటట్టు అలవాటు చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయండి, హెల్తీ ఫుడ్డే తీసుకోండి. నేను ముందే చెప్పాను, ఏ డిజీజ్ అయినా మన చేతులారా ఉంటుంది అని. వీ కెన్ కంట్రోల్, వీ కెన్ మేనేజ్ ఇట్. సో కొంచెం ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.